అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అందరి పని అయిపోయింది. అది చివరాఖరికి జగనన్న ఉన్నాడు. జగనన్నకి ఆల్రెడీ క్రమశిక్షణ వచ్చేసింది. జగనన్న ఇప్పుడు అందరూ చాలామంది అంటున్నారు భారతోదిని ఫ్రంట్ లైన్లో తీసుకొస్తున్నాడు, షర్మిలా గారిని అటాక్ చేయడానికి తీసుకొస్తున్నాడు, లేదా మహిళగా అటాక్ చేయడానికి ఎవరు లేక భారత గారిని తీసుకొస్తున్నాడు అని చెప్పి రకరకాల అనాలిసిస్లు వస్తున్నాయి. బొక్కేం కాదు. రెడ్ బుక్లో ఫస్ట్ పేరు అన్నది ఉంటుంది, లేకపోతే 5వ పేరు 6వ పేరు ఉంటుంది, లేకపోతే మెయిన్ విలన్ చివరి ఉంటాడు కాబట్టి లాస్ట్లో ఉంటుంది. ఆ పేరు ఎప్పుడు వచ్చిందో అప్పుడు అన్న లోపలికి వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ పార్టీని ఎవరు చూసుకోవాలా? భారతదినే చూడాలా? ఎందుకంటే అమ్మని దూరం చేసుకున్నాడు, చెల్లిని దూరం చేసుకున్నాడు, బావను దూరం చేసుకున్నాడు, చిన్నాన్ని పైకి పంపేశాడు, మొత్తం ఫ్యామిలీ ఖాళీ. ఇంకా ఆయనకంటూ ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి, అదే ఆయన అర్ధాంగి ధర్మపత్ని భారతి గారు. సో నేను ఎలాగ వెళ్ళిపోతాను, రెడ్ బుక్లో నా పేరు ఎప్పుడు వస్తే అప్పుడు నేను లోపలికి వెళ్ళాల్సిందే. కాబట్టి అప్పుడు పార్టీ కార్యకలాపాలు చూసుకోవడానికి మీరు రండి ముందుకని చెప్పి ఫ్రంట్ లైన్ తీసుకొస్తున్నాడు. అంతే తప్ప షర్మిలా గారిని అటాక్ చేయడానికి ఏం అంటే తప్పు జనాన్ని తప్పుదారి పట్టించడం ఏం కాదు. ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాడు, నా నెంబర్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను లోపలికి వెళ్ళాలి. అన్ని అక్రమాలు చేశారండి. నిన్న కూడా ఆయన అన్నాడు లోకేష్ గారు, అంటే అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేస్తే జైలుకి పంపించగా మరి ఏం చేస్తారు, అతనికి దండేసి సాల్వ్ వేసి పండెడతారు ఇటని అడిగాడు ఆయన. అగ్రిగోల్డ్ భూములకే అంత చర్యలు అయితే ఇసుక లెక్కరో వేల కోట్లు అండి. లెక్కర్లో రోజుకి 1000 కోట్లు 5 సంవత్సరాలు నడిచింది. అలాగే ఇసుకలో రోజుకి మినిమం అదే 1000 కోట్లు ఉంటుంది. 5 సంవత్సరాలు నడిచింది. ఎక్కడికక్కడ టోల్గేట్లు పెట్టి మట్టి తోలకానికి టోల్గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేశారు జగన్. టోల్గేట్లు అంటే అవన్నీ బయటకు వస్తే అసలు ఎవడు కనపడతాడండి బయట? మీకు వైసీపీ అని పేరు ఇంకా నాకు తెలిసి అది కలిసిపోద్ది గాల్లో, ఆ చరిత్రలో కలిసిపోయినట్టండి. ఇప్పుడే మొదలైంది, 2 నెలలు అయింది గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి. 2 నెలలకే మొత్తం ప్రకంపనలు, ఢిల్లీ పారిపోయి ధర్నాలు, ఎస్సీ కమిషన్ చైర్మన్ల దగ్గరికి, సుప్రీంకోర్టుల దగ్గరికి, హైకోర్టుల దగ్గరికి పారిపోయే పరిస్థితి వచ్చిందంటే 2 నెలలకి. ఊరి ఏమో ఇంకా 4 సంవత్సరాలు 10 నెలలు ఉందిరా బాబు. ఈ 4 సంవత్సరాలు 10 నెలలు ఎలా గడుతుందిరా మీకు ఆంధ్రాలో? పారిపోవడానికి లేదు, మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లో లుకౌట్ నోటీసులు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళి దాక్కోవడానికి లేదు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు కమ్యూనికేషన్ గవర్నమెంట్లో ఉన్నాయి. జగన్ గారికి ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. జగన్ గారికే సపోర్ట్ లేక ఆయన పాపం కర్ణాటక వెళ్ళి బెంగళూరులో తలదాచుకున్నాడే బిడ్డ. మిగతా వాళ్ళ పరిస్థితి, అందరికీ కర్ణాటక యలహంకలో ప్యాలెస్లు లేవు కదా. ఎక్కడ పోతారు మీరు? ఎక్కడికి పోతానని కొవ్వెక్కి కుట్టుకున్నారు ఆ రోజున. ఇక అధికారం మీది, మీ అబ్బది, మీ తాత సొత్తు అన్నట్టు నోటికి ఏదొత్తే అది, చేతికి ఏదొత్తే పని చేసుకుంటూ పోయారు. సమాధానం చెప్పే రోజు రాదనుకున్నారా? రాలేదనుకున్నారా? ఒక్కొక్కడికి చెమటలు పట్టడం కాదండి.